తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ సమావేశం కొనసాగుతోంది. 13 అంశాలను తెలంగాణ అజెండాలో పెట్టింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచర్ల ప్రాజెక్టే ఏకైక అజెండాగా చర్చిస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న నీటి కేటాయింపులు, వాటాలు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కీలక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో నేడు కాసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు కూడా చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఇద్దరిని కూర్చొని ఇద్దరు వాదనలు వింటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. ఎవరి వాదనలు వినిపిస్తున్నారు, కేంద్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలను కేంద్ర జలశక్తి మంత్రి ఎదుట వినిపిస్తూ ఉన్నారు. బనకచర్లకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతుండగా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదిస్తూ ఉన్నారని చెప్పి సమాచారం అందుతోంది. గోదావరి జలాల బోర్డు సమావేశంలో వరద నీటి పంపకాన్ని కేటాయించాలని పట్టుబడుతున్నారు. అలాగే ఏపీ వాదన అయితే ఇలాగుందని చెప్పుకోవచ్చు. బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని, సిడబ్ల్యూసి పర్యావరణ అనుమతులు మాత్రమే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అయితే వాదిస్తోంది. కేంద్ర మంత్రి వద్ద కేవలం సముద్రంలో పోతున్న వృధా జలాలను మాత్రమే వినియోగించుకుంటూ తాము బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి గొంతు ఎండుతున్న రాయలసీమకు తాగునీటితో పాటు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని సిడబ్ల్యూసి అనుమతి తీసుకుంటామని, సముద్రంలో కలిసే నీటిని పెన్నా నదిలో కలుపుతామని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ వాదనగా చెబుతోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టులను నిర్మించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తు చేసిందని చెప్పి కూడా సమాచారం ఉంది. అట్లే తెలంగాణ వాదన మాత్రం మరోవైపు రాష్ట్రం గోదావరి వరద జలాల నీటిని మళ్లించినందున తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన వినిపించినట్లు తెలుస్తోంది. ముందు నీటి వాటాలను కేటాయించి కృష్ణానదిపై తమ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే అనుమతించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కోరారు. వృధా జలాల పేరున నీటి వాటాను తరలించుకుపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని చెప్పి, అందుకే ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించి బనకచర్లపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇక్కడ సమాచారం. మొత్తం మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమావేశం అనంతరం ఏదైతే ఇటు ఏపీ ముఖ్యమంత్రి అటు తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వేరువేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ రాష్ట్ర వాదనను, తమ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అనుమతులు ఇవ్వాలి, అలాగే ఏపీ తమ నీటిని ఎలా దోచుకోపోతుంది అన్న అంశంపై కూడా రేవంత్ రెడ్డి మీడియా ముందు వివరాలు వెల్లడించినారు. అలాగే ఏపీ ప్రయోజనాల కోసం కేంద్ర జలశక్తి శాఖ ముందు ఎటువంటి వాదనలు వినిపించారు, అలాగే బనకచర్ల ప్రాజెక్టుపై ఏ వాదన వినిపించారు అనే అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేంద్రాన్ని ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నట్లుగా సమాచారం ఉంది. మొత్తం మీద ఎవరి వాదన వారిదే, కానీ కేంద్రం మాత్రం దొరుకుతుందన్నది మరి కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. అయితే ఇదే అంశంపై చాలా ఆసక్తికరంగా ఉంది. మరి కేంద్రం ఎటువైపు మొగ్గు చూపుతుంది, అటు తెలంగాణ సర్కారు వైపా లేకపోతే ఇటు ఆంధ్రప్రదేశ్ సర్కారు వైపు మొగ్గు చూపుతుందా, కేంద్రం లేదంటే దీన్ని వాయిదా వేసి మరొక రోజు సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు ఏమైనా చేస్తుందా, ఒకవేళ ఎవరికి తీర్పు ఇచ్చిన పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా
కేంద్రం చాలా సునిశ్చితంగా పరిశీలిస్తోందని చెప్పి తెలుస్తోంది. మరి కేంద్రం ఎటువంటి ఈ నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి పారుదల కావచ్చు, నీటి వివాదాలు, జల వివాదాలకు సంబంధించినటువంటి అంశాలు, సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రెండు రాష్ట్రాల ప్రజలు అలాగే రెండు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు అందరూ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ సమావేశంలో మాత్రం కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఇద్దరు సీఎంలు అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా తమ వాదనను వినిపిస్తున్నారు. అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జలవనరుల శాఖ అధికారులు అలాగే మంత్రులు కూడా అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. అందరూ ఎవరి రాష్ట్ర ప్రజెంటేషన్ వాళ్ళు చేస్తూ అలాగే ఈ ప్రాజెక్టుతో బనకచెర్ల ప్రాజెక్టుతో ఏపీకి ఎంత మేరకు అలాగే రాయలసీమ ప్రజలకు రైతులకు ఎటువంటి మేలు చేకూరుతుంది అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా రేవంత్ కూడా తెలంగాణకు ఎటువంటి నష్టం ఉంటుంది, ప్రస్తుతం నష్టపోయింది అన్న విషయం కూడా అధికారులు కావచ్చు, తెలంగాణ అధికారులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అలాగే తమ రాష్ట్ర వాదనను ఇటు తెలంగాణ వాదనను ఈ రెండు రాష్ట్రాల సీఎంలు కూడా వారి వాదనను ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం జరుగుతుంది. సమావేశం ముగిసిన తర్వాతనే కీలక నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి. థ్యాంక్ యూ రామచంద్ర.